IISH మోడల్ యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ వేదికైంది. సిటీలోని ఇండస్ క్యాంపస్ లో 3 రోజుల పాటు జరిగే ఈ కాన్ఫరెన్స్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. అంతర్జాతీయ భద్రత, మానవ హక్కులు, ఆర్థిక అభివృద్ధి వంటి ముఖ్యమైన గ్లోబల్ సమస్యలపై చర్చిస్తారని తెలిపారు నిర్వాహకులు. ఇలాంటి మాక్ అసెంబ్లీతో విద్యార్థుల్లో రాజకీయాలు, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమర్థవంతంగా చర్చించడం వంటివి నేర్చుకుంటారని తెలిపారు. దీంతో విద్యార్థుల్లో ప్రపంచ రాజకీయాలపై అవగాహన, లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయన్నారు నిర్వాహకులు. So the MUN is basically a simulation of the United Nations where each delegate gets to represent a specific committee or a specific organization, and they share their stance of the agenda based on their committee's rules, based on their committee's agenda, right? So for IISH MUN, we've had a fabulous response. So my conference లో చాలా టాపిక్స్ ఉన్నాయి. One example is the independence of Goa, the union territories. Another example is WHO లో the access to vaccines. ఇలాంటి చాలా టాపిక్స్ గురించి మేము మాట్లాడతాము. వెరీ జనరల్ అండ్ బ్రాడ్గా, కానీ ఆ టాపిక్స్, ఇంటర్నేషనల్ టాపిక్స్ గురించి మాట్లాడి మా డెలిగేట్స్ వచ్చి డిబేట్ చేసిన తర్వాత ఒక రెజల్యూషన్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు. మళ్ళీ ఆ రెజల్యూషన్ వాళ్ళ కంట్రీ ఎలా యాక్ట్ చేస్తుందో, వాళ్ళ కంట్రీ పాలసీస్ బట్టి దాన్ని బట్టి చేస్తారు. నా పేరు శృతి కీర్తి. నేను ఓబుల్ రెడ్డి స్కూల్లో 11th గ్రేడ్లో చదువుతున్నాను. నేను మానవ హక్కుల సంఘానికి రాపోర్టియర్గా పాస్ట్ 2 days నుంచి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్స్లో లీడర్స్ని షేప్ చేయడానికి MUNs అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఇప్పుడు బేసిక్లీ మనకి యుఎన్లో ఎలా జరుగుతుందో అదే మన చిన్న స్కేల్లో ఒక సిమ్యులేషన్లో ఇక్కడ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ప్రజెంట్ యూతే రేపటి ఫ్యూచర్ కాబట్టి వాళ్ళని నెక్స్ట్ ఫ్యూచర్ లీడర్స్ని షేప్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ MUNs ఇవన్నీ చేయటం వల్ల మేము రీసెర్చ్ చేసి నాలెడ్జ్ పెంచుకున్నాము. సో దానివల్లే మాకు ఇప్పుడు పాలిటిక్స్ వీటన్నిటిపైన అవగాహన ఎక్కువ వచ్చింది, అండ్ మాకు వెళ్ళే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో ఇట్లాంటి ఈవెంట్స్ చేయడం వల్ల మాకు పాలసీ మేకింగ్, ఇప్పుడు బయట వెళ్ళే పాలిటిక్స్ ఐడియాలజీ జస్ట్ అది కాకుండా పాలసీ మేకింగ్, యాక్చువల్గా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ జనాలకి ఎట్లా రీచ్ అవుతాయో వాటి గురించి మాట్లాడతాం ఈ MUNsలో. సో దీనివల్ల మాకు పాలసీ ఎక్కువ పెరిగి ఇన్స్పిరేషన్ వస్తుంది, మేము కూడా రేపటి తరాన్ని లీడ్ చేయాలి, రేపటి తరాన్ని చేంజ్ చేయాలి అని చెప్పి. My name is Anya Pandey. I'm a grade 11 student at Indus International School, and I served as the Vice President for UNHRC of IISH MUN's first edition. Being the Vice President was a really interesting experience because it let me see how delegates were able to express themselves but also build their own points of view independent.